వెహికల్ ముందర ఉండాలి దయచేసి. ముందుకు నడిపియాలి దయచేసి. రౌండ్ దగ్గర మన ప్రియతమ రాజేశ్వరి గారు మాట్లాడుతున్నారు. కార్యకర్తలను తీసుకొని వెహికల్ ముందరికి కావాలి. సర్వే జరిగింది. మీరు చూస్తున్నా గ్లోబల్ సర్వేలో ఏం సర్వే వచ్చింది? 1950 నుంచి 2015 వరకు ఏ దేశంలో హిందువులు గాని ముస్లిం జనసంఖ్య ఎంత పెరిగింది, ఎంత మెజారిటీ పెరిగిందంటే ఇవాళ మనము 7% మన సంఖ్య తగ్గింతముళ్ళారా. మన హిందువుల సంఖ్య ఎంత తగ్గింది? 7%. అదే ముస్లిం సంఖ్య ఎంత పెరిగింది తెలుసా? 43%. ఎంత పెరిగింది? 43%. ఇంకా ఒక 10-15% వాళ్ళది పెరిగితే భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు. తమ్ముళ్ళ ఈ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం మూడోసారి ప్రధానమంత్రికి మనం గెలిపిస్తే ఒక మంచి చట్టాన్ని ప్రధానమంత్రి గారు తీసుకొని వస్తారు. హందో తో బేటా తుమారే భీ దో. 4 పెళ్లిళ్ళు చేయడానికి ఉండవు, 40 పిల్లల్ని కనడానికి ఉండవు. ఆ విధంగా ఒక మంచి చట్టం తీసుకొని వస్తారు. జనసంఖ్య నిరంతరం ఒక కానూన్ కూడా వస్తారు ఉండారు. అందుకోసం దేశం కానీ సేఫ్ ఉండాలంటే మనకు అవసరం మోదీ గారు తమ్మున్నారు. అందుకోసం మనమందరం సంకల్పం తీసుకోవాలి. ఏ విధంగా ఇవాళ వాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటున్నారు. మేము ఎట్టి పరిస్థితిలో మోదీకి ఓడిపిస్తాం, కాంగ్రెస్ కి గెలిపిస్తాం. ఎందుకు కాంగ్రెస్ అంటే ఇవాళ పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు. మంత్రికి మీడియా వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే ఆ ఫాల్తు గారు ఏమంటుంది తెలుసా? ఎవరైనా కానీ మోదీ కావద్దు, రాహుల్ గాంధీ అయితే చాలా బాగుంటది. అదే చైనా వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎవరైనా కానీ మోదీ ప్రధానమంత్రి కావద్దు. ఎందుకంటే ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళా వాళ్ళ రాజ్యం మన భారతదేశంలో సత్తముళ్ళారా. మనం బొట్టు పెట్టి తిరగాలంటే 100 సార్లు ఆలోచన చేయాలి. ఆ విధంగా ఒక మూమెంట్ సత్తముళ్ళారా. ఇవాళ వాళ్ళు అంటున్నారు ఓటు జిహాద్ కరెంగే. ఏమంటున్నారు వాళ్ళు? అరే మనం లవ్ జిహాద్ విన్నాం, ల్యాండ్ జిహాద్ విన్నాం, ఇంకొక కొత్త జిహాద్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓటు జిహాద్ అంతా యుద్ధం. అరే లంజ కొడుకున్నారా, అరే నువ్వు 15 మినిట్ టైం అడిగినావు కదరా, 15 సెకండ్ ఇచ్చేరా అంటే 15 సెకండ్ కాదు, నేను 1 గంట ఇస్తా, ఎక్కడ రావాలి చెప్పండి. అరే ఫాల్తుగా నువ్వు చెప్పరా నేను ఎక్కడ రావాలి.
ఎంఐఎంఓలకి ఒక భయం ఉంది తమ్ముళ్ళారా, ఈ ఎంఐఎంఓలకి ఒక భయం ఉంది. ఇంకొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళకి పాకిస్తాన్ లో ఒక సూట్కేస్ లో ప్యాక్ చేసి అందుకోసం ఈ ఎంఐఎంలు కానీ, ఈ బిఆర్ఎస్ వాళ్ళు కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో మోదీకి ఆపాలని ఒక కుట్ర చేస్తున్నారు తమ్ముళ్ళారా. మీ దగ్గర ఉన్న జస్ట్ 2 days, ఈ 2 days లో మీరెంత ప్రచారం చేస్తా చెయ్యండి. కానీ 13 నాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క బూత్లో మన కార్యకర్తలు నిలబడి ఓట్లు ఏర్పియాలని నేను ప్రతి ఒక్క కార్యకర్తకి రిక్వెస్ట్ చేస్తున్నా తమ్ముళ్ళారా. एक बार ఎంతమంది అనుకుంటున్నారు మోదీ గారు ప్రధానమంత్రి కావాలని?